కొత్త సంవత్సరం వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కూడా రాజుకోబోతుంది. ఈ సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలకు చాలా కీలకం. 2024 లోక్సభ మహాసంగ్రామం తర్వాత అదే స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం కాబోతుంది. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు హై వోల్టేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇవి ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో ఎన్నికల కమిషన్ ఎలక్షన్ హిట్ను పెంచేసింది. 2026లో రాజకీయ రణరంగం ఎలా ఉండబోతుందో ఈ స్టోరీలో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలంటే కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితమైన అధికార మార్పిడి వ్యవహారం ఎంత మాత్రం కాదు. పైగా కీలక రాష్ట్రాల్లో ఎన్నికలంటే దేశం మొత్తం ఫోకస్ వాటిపైన ఉంటుంది. అలాంటి ఎన్నికలను ఈ ఏడాది చూడబోతున్నాం. ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ను మార్చే శక్తి ఉన్న అసెంబ్లీ ఎన్నికలుగా వీటిని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో మొత్తం 794 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలే 2024లో లోక్సభకు 100 మంది ఎంపీలను పంపాయి. 2029లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి పోరు ఏ స్థాయిలో ఉండబోతుందో ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది టీజర్ని ఇవ్వబోతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా పొలిటికల్ ఈక్వేషన్స్ను, పార్టీల వ్యూహాలను ఒక్కసారి పరిశీలిద్దాం. भाजपा कार्यकर्ताओं को केरला, तमिलनाडु, पुडुचेरी, असम और पश्चिम बंगाल में भी नई ऊर्जा से भर दिया है. बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है. मैं बंगाल के भाइयों बहनों को भी आश्वस्त करता हूं, अब भाजपा आपके साथ मिलकर पश्चिम बंगाल से भी जंगल राज को उखाड़ फेंकेगी. బీహార్ నుంచి బెంగాల్ వైపుగా గంగానది ఎలా ప్రవహిస్తుందో వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కూడా అలానే ఉండబోతున్నాయి. బీహార్ ఫలితాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీ ఈసారి పశ్చిమ బెంగాల్ను ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కడున్నది మామూలు పొలిటీషియన్ కాదు. 15 ఏళ్లుగా బెంగాల్ను ఏలుతున్న కలకత్తా కాళీ మమతా బెనర్జీ. బీజేపీ వ్యూహాలను ఏమాత్రం తక్కువగా అంచనా వేయని దీది నా జోలికి, నా రాష్ట్రం జోలికి వస్తే దేశాన్ని షేక్ చేస్తానంటూ గతంలోనే గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీ, మమతా చేసిన ప్రకటనల తీవ్రత చూస్తుంటే అత్యంత ఉత్కంఠభరిత పోరు పశ్చిమ బెంగాల్లోనే జరిగేటట్లు కనిపిస్తుంది. 2011 నుంచి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి బీజేపీ గట్టి సవాల్ విసురుతోంది. 2021లో 77 సీట్లలో గెలిచి బలంగా ఎదిగిన బీజేపీ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అవినీతి ఆరోపణలు, మహిళలపై నేరాలు, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను ఎన్నికల ఆయుధాలుగా మార్చుకోబోతోంది. పశ్చిమ బెంగాల్ తర్వాత 2026లో ఎన్నికలు జరగబోతున్న మరో కీలక రాష్ట్రం తమిళనాడు. 234 సీట్లున్న పెద్ద రాష్ట్రం ఇది. ఇక్కడ అయితే డిఎంకే లేదా అన్నా డిఎంకే అన్నట్టుంటుంది రాజకీయం. మరో పార్టీకి అధికారం అప్పగించే అలవాటు తమిళ ఓటర్లకు లేదు. ఉత్తరాది పార్టీలను పూర్తిగా అక్కున చేర్చుకునే పరిస్థితి కనిపించదు. ద్రవిడ్ ఐడెంటిటీ ఎప్పటికీ ఎన్నికల అంశంగానే ఉంటుంది. ఏఐఏడిఎంకేతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ ద్రవిడ నాట తమ పార్టీని విస్తరించేందుకు, సీట్లు పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే రాజకీయ యుద్ధంలో కింగ్ మేకర్గా అవతరించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి మోడీ తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశీ తమిళ్ సంగమం ఇందులో భాగమే. ద్రవిడ మూలాలను అర్థం చేసుకునేందుకు తమిళ భాషను నేర్చుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా తమిళ రాజకీయాల్లో కాలు మోపిన యాక్టర్ విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారన్నది కూడా ఆసక్తి కలిగించే అంశమే. అధికార డిఎంకేకు వ్యతిరేకంగా అగ్రెసివ్గా ప్రచారం చేస్తున్న విజయ్ ఫ్యాక్టర్ను పక్కన పెట్టలేం. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీ చిన్నాభిన్నమైంది. ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, టీటీవీ అందరూ అమ్మ వారసులమని చెప్పుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఈసారి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి తీరాలి. కమ్యూనల్ పాలిటిక్స్కు దూరంగా ద్రవిడ ఐడియాలజీని కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్న డిఎంకే సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయనే భరోసాతో ఉంది. మరో దక్షిణాది రాష్ట్రం కేరళ కూడా ఈసారి నేషనల్ పాలిటిక్స్లో కీలకంగా మారింది. తమిళనాడు తరహాలోనే కేరళలో అధికారం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య మారుతూ ఉంటుంది. దక్షిణాదిలో పార్టీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈసారి కేరళ నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడడం మాత్రమే కాదు, లెఫ్ట్ కంచుకోటను బద్దలు కొడుతూ దశాబ్దాల తర్వాత తిరువనంతపురం కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేసింది.
రాష్ట్ర రాజధానిలో పాలనను చేతిలో తీసుకున్న కమలనాథులు అదే ఉత్సాహంతో అసెంబ్లీ సమరానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో సతమతమవుతున్న ఎల్డీఎఫ్కు యూడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఉంది. గతానికి భిన్నంగా కేరళ ఫలితాలు రావడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోరు పెద్ద యుద్ధాన్నే తలపించబోతోంది. 2026లో కీలకంగా ఉన్న మరో రాష్ట్రం అసోం. ఇక్కడ 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ కూటమి పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్ మధ్య మాటల యుద్ధం ఇప్పటికే ఎన్నికల హిట్ను తలపిస్తోంది. గతంలో 126 సీట్లలో 75 సీట్లు గెలిచిన ఎన్డీఏకి ఈసారి గట్టి పరీక్ష ఎదురవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 2026 ఎన్నికలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తునే కాదు, 2029 లోక్సభ ఈక్వేషన్స్ను కూడా డిసైడ్ చేయబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు పొలిటికల్ బ్యాటిల్ నరాలు తెగే ఉత్కంఠకు దారితీయబోతోంది.